అన్నా, నేను మీ ఆటో డ్రైవర్ అన్నను. పొద్దుగల లేస్తే మీ ప్రయాణాల్లో తోడుగా నిలిచే డ్రైవర్ అన్నను. అమ్మా, యుసంటి గల్లీ అయినా ఏ టైంలోనైనా మిమ్మల్ని మంచిగా మీ ఇండ్లకు చేర్చుతుండే గదా. ఈ ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్సు పథకంతోని మమ్మల్ని పూర్తిగా యాదిమర్చిర్రా. అసలు మా పరిస్థితి ఏంటంటే అసలు సార్ అసలు ఘోరంగా సార్ అసలు ఇది చెప్పని అసలు వేరే తిరుగుతుందా సార్ మీరు చేసేది కదా. ఇన్నేళ్ల సంధి ఏడకి పోవాలన్నా ఓ రూపాయి అటో ఇటో బేరమాడి మా కడుపు నింపేటోళ్లు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు చేయబట్టి మా పొట్టల మీద కొడుతురు కదా. ఆటో డ్రైవర్లు బిచ్చం ఆడుకున్న పరిస్థితి ఏర్పడ్డది. బిచ్చం బి అడుక్కున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనికి మా తాన గిరాకీలు మస్తుగా తగ్గిపోయినాయి. కిరాయికి తెచ్చే ఆటోకు మిత్తి కట్టే పైసలు లేక, కుటుంబానికి సాయంత్రం ఊబెట్టేందుకు పైసలు సాలక, పెండ్లాం పోరగాళ్లను పస్తులు పండబెట్టలేక సావే దిక్కని ఉసురు తీసుకుంటున్నారు మా ఓళ్లు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మా పొట్టల మీద కొట్టేసింది. ఇప్పుడు మేము ఏం చేసినా ఏం పెట్టుకొని నడుపుకోవాలి, మా పిల్లలు పిల్లలు ఎలా బతికించుకోవాలి, ప్లేస్ రెంట్ కట్టుకోవాలి, డీజిల్ పోసుకోవాలి, ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వెళ్తాయి. అయ్యా హస్తం పార్టీ నేతలారా, మీ ఫ్రీ బస్సు పథకంతోని మాకు ఏ లొల్లి లేదు వద్దు. కానీ మీ ఓట్ల పంచాయతీ కోసం మా పొట్టలు కొట్టే పంచాయతీకి మీరు ముందడుగేస్తే మేమెట్లా బతకాలే? ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి మా తాన లేదనే గదా మీ కాంగ్రెస్ వాళ్ళు నచ్చినట్లు మా బతుకులతో ఆడుకుంటున్నారు. అసలు మిమ్మల్ని గెలిపించడం మేము వేరే తిరగాలి, మేము మారాలని అందరితో మీరు చెప్పినా సార్, కానీ మాదే మారింది సార్, మా తలరాత మారింది సార్, అసలు మా తలరాత మొత్తం మార్చింది సార్. మీరు ప్రజలారా, మీరైనా మా గోసలు పట్టించుకోర్రి. లేకుంటే ఒకప్పుడు ఆటో డ్రైవర్లు ఉండేటోళ్లని ఫోటో ఫ్రేములల్లా చూసే పరిస్థితి వచ్చేటట్టుంది ఈ కాంగ్రెస్ పాలనలా.